अस्सलामुअलैकुम नाज़रीन, सफा टीवी न्यूज़ में आप सभी का इस्तकबाल है। आज 16 दिसंबर जुम्मा को मिनिस्टर तिलसानी यादव ने सनत नगर इलाके का दौरा किया। जीएचएमसी की जानिब से रोड वाइंडिंग के कामों से अवाम काफ़ी परेशान है, जिस पर आज सनत नगर की अवाम से बातचीत करते हुए मिनिस्टर तिलसानी यादव ने कहा कि हम एनकरेजमेंट और लोगों को परेशानी का बार्स बर्दाश्त नहीं करेंगे। इन्होंने सड़क को चौड़ा करने के लिए बिजली सब स्टेशन की जगह का मुआयना किया और नए सब स्टेशन की तामीर के लिए अक़दामात और नए मनाजिर वाले नेहरू पार्क का मुआयना किया और मीडिया को तमाम तफसीलात बताई। आइए देखते हैं ये खास खबर। हर अहम और ख़ास खबर के लिए हमारे न्यूज़ चैनल सफा टीवी न्यूज़ को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రత్యేకించి సనత్ నగర్ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి విషయంలో చాలా కార్యక్రమాలు జరిగినాయి, మీకు అందరికీ తెలుసు. ఒకప్పుడు ఏంటంటే ఈ ప్రాంతంలో రిజర్వాయర్ లేకపోతే ఈ ప్రాంతంలో మరి బ్రహ్మాండమైనటువంటి రిజర్వాయర్ వచ్చి ఇండోర్ స్టేడియం, రెండోది పార్కులన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది. అయితే ఈ ప్రాంతంలో ఏంటంటే సండే ఆకర్సు ఇది ఒక రకరకాల ప్రాబ్లం. రెండోది ఆ రోడ్డు కూడా మనము ఒక సెంట్రల్ డివైడర్ కూడా శాంక్షన్ చేసినాం. అది మీకు ఆల్రెడీ వీక్ 10 days లోపల అది కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సబ్స్టేషన్ అయితే ఈ పక్కన గోడ దగ్గరకు వచ్చి ఇది నేరో అయిపోయింది. అయితే దీంట్లో కొంత స్థలము మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చారు. అయితే అదేంటంటే ఒక 1 week లోపల చేసిన తర్వాత దాన్ని రోడ్ వైడెన్ చేసుకొని అద్భుతంగా చేసిస్తాం. దీంతో పాటు ఇక్కడ స్థానికంగా కొంతమంది ఏంటంటే కమర్షియల్ ఏరియాలో ఆ రోడ్ సైడ్ ఇష్టం ఉన్నట్టు షెడ్లు వేసుకుంటే లాస్ట్ 1 month బ్యాక్ తీసారు, వాళ్ళు మళ్ళీ యథావిధిగా చేస్తూ ఉంటాం. బట్ ఆ విషయంలో మాత్రం ఫర్మ్గా ఉంటాం. ఒకటి ఏంటంటే ప్రజల కన్వీనియంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. రెండోది ఇక్కడ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చింది, వాళ్ళంతా సీనియర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే సార్ ఇక్కడ సనత్నగర్లో లోడ్ బాగా పెరిగిపోయింది, ఇంకొక సబ్ స్టేషన్ కట్టడానికి స్థలం కావాలని నేను ఇప్పుడే వాళ్ళ ముంగట మా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్కు అదేవిధంగా ఎండి నరసింహారెడ్డి గారితో ఇప్పుడే మాట్లాడి ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 500 గజాల స్థలం కావాలని చెప్పినా వాళ్ళు ఇస్తామని ఇన్ ప్రిన్సిపల్ ఎక్స్పెక్ట్ చేసాము. ఒకటి ఏంటంటే ప్రజలు పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, దానికి తగ్గట్టుగానే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. మీకు రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, ఫుట్పాత్స్ కానివ్వండి, సెవరేజ్ కానివ్వండి, నీకు లైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే ఈ గడిచిన 7-8 సంవత్సరాలలో మీరు చూస్తూ ఎన్నో అద్భుతాలు జరిగినాయి. రెండోది పార్కుల మీద కూడా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. మరి ఈ పార్క్ మీరు చూసేది ఇప్పుడే, గతానికి ఇప్పుడు చూస్తే. రెండోది ఇక్కడ ఇందిరాగాంధీ మన గాంధీ గారి స్టాచ్యూ ఒకటి మనం స్టార్టింగ్లో ఏర్పాటు చేసినాం. బట్ దాని చుట్టుపక్కల కూడా దాన్ని డంప్ యార్డ్ కింద చేసేది మీకు అందరూ తెలుసు. అది వెంటనే మా జోనల్ కమిషనరు మా అధికారులకు చెప్తే ఇమీడియట్ రిమూవ్ చేసి దానికి ఫెన్సింగ్ చేసి బ్రహ్మాండంగా చెట్లు పెట్టి చేశారు. కాబట్టి ఒకటి ఏంటంటే ముందు చూపుతోనే జరిగేటువంటి కార్యక్రమం. దీంట్లో అందరినీ చూడాలి. మీకు పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు, మరి బ్రహ్మాండమైనటువంటి కాలనీస్ ఉన్నాయి. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।